తెలుగు వారందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, లాస్ట్ టైము ఆధార్ కార్డ్ నంబర్ యూజ్ చేసి ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఎన్రోల్మెంట్ ఐడి, ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడి యూజ్ చేసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఇదే సైట్లో resident.uidai.net.in/get ఆధార్ అని టైప్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనిలో గెట్ ఈ ఆధార్లోకి వెళ్ళేసి ఎన్రోల్డ్, ఐ హ్యావ్ ఎన్రోల్డ్ ఐడి ఉంది కదా, ఐడి దీనిలోనే ఇక్కడ ఐడి నంబరు ఫస్ట్ మనకి ఎన్రోల్మెంట్ నెంబర్లో మనకి ఇచ్చిన ఎన్రోల్మెంట్ పేపర్ ప్రింట్అవుట్లో ఎన్రోల్మెంట్ నంబర్ నమోదు సంఖ్య ఉంటుంది కదా, అది యాస్టీస్గా ఎంటర్ చేయండి. 2052/11348/89030. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్ చేయాల్సింది ఏంటంటే దాని పక్కనే డేట్ ఉంటుంది, ఆ డేట్ ఎంటర్ చేయండి. 03/02/2015. ఓకే, డేట్ అయిపోయింది. డేట్ పక్కనే టైం ఉంటుంది, గంటలు, నిమిషాలు, సెకండ్లు మొత్తం ఎంటర్ చేయాలి. గంటలు 12 గంటల 53:49. ఓకే, అయిపోయింది. ఇప్పుడు అప్లికెంట్ నేమ్ టైప్ చేయండి. అక్కడ ఎలా అయితే ఉందో ఎన్రోల్మెంట్ ఐడిలో అలా టైప్ చేయండి. తర్వాత పిన్ కోడ్ నంబర్ #9800802. మొబైల్ నంబర్. గెట్ వన్ టైం పాస్వర్డ్. మన మొబైల్కి వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ వచ్చింది. ఈ పాస్వర్డ్ని వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. 942009. వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ కొట్టేసేయండి. డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఇక్కడ కింద మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మనకు పాస్వర్డ్ అంటూ ఏం లేదు కదా, కంగారు పడాల్సిన అవసరం లేదు. మనది పిన్ కోడ్ నెంబర్, మన లోకల్ పిన్ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో అది టైప్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తే ఆధార్ కార్డ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎన్రోల్మెంట్ ఐడి యూజ్ చేసి ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.